న్యూజెర్సీలోని సోమర్సెట్ వర్తల్ ధామ్ స్వామినారాయణ మందిరంలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారుగా 400 మందికి పైగా ప్రవాస తెలుగువారు విచ్చేసి వేడుకలను విజయవంతం చేశారు. తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా జరిగిన ఈ వేడుకల్లో పిల్లలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటారు. సంక్రాంతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, తెలుగు భాష పోటీలు, చిత్రలేఖనం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా నిర్వహించిన పెళ్లి సందడి, యువతీ యువకుల పరిచయ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారుగా 35 మంది యువతీ యువకులు ఇందులో పాల్గొనగా ఈ కార్యక్రమం ఎంతో మర్యాదపూర్వకంగా సాగిందని సభ్యులు ప్రశంసించారు. అలాగే సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ ప్రదర్శించిన వీడియో యువ వాలంటీర్ల సేవలు కార్యక్రమానికి వన్నె తెచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 2026-27 బడ్జెట్లో సుమారుగా 1,128.91 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేటాయించారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం ఐబీఆర్డీ నిధుల ద్వారా 432.9 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం 800 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు 500.99 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనుల నిమిత్తం 350 కోట్ల రూపాయలు కేటాయించారు. పలు విభాగాల ద్వారా ఏపీలోని ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధన గ్రాంట్లను ప్రకటించారు. అణుశక్తి విభాగం నుంచి అమరావతిలో పరిశోధనల కోసం నిధులు కేటాయింపు జరిగింది. అలాగే విశాఖలోని గీతం విశ్వవిద్యాలయానికి కూడా పరిశోధనలకు నిధులు ఇచ్చారు. విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ సిటీలోని ట్రిపుల్ ఐటీ, బెంగళూరులోని గీతం వర్సిటీకి ఈ గ్రాంట్లు లభిస్తాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాసన కవల పిల్లలకు ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. తల్లి, చిన్నారులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటూ వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు కూడా పుట్టడంతో మెగా వారసుడు వచ్చాడంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో ఒక వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ తన ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారని, ఒక్క మగపిల్లాడుంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే మనవడు, మనవరాలు ఇద్దరు రావడంతో మెగా కుటుంబం చాలా సంతోషంగా కనిపిస్తోంది. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన కయాదు లోహర్ 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్పేట చిత్రంతో నటిగా సినీ అరంగేట్రం చేశారు. కన్నడ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న పాథోన్ పదం నూట్టండు చిత్రాన్ని తెలుగులో పులి ది 19th సెంచరీ పేరుతో విడుదల చేయడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అల్లూరి వంటి చిత్రంలో తెలుగులో నేరుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాపులారిటీ లభించలేదు. ఆ తర్వాత మరాఠీ, మలయాళం చిత్రాలతో నటించిన రాని గుర్తింపు తమిళంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమాతో వచ్చింది. ఇక ఈ ఒక్క సినిమాతో అటు తమిళంలోనే కాదు, ఇటు తెలుగులో కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా తెలుగులో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. జాతిరత్నాలు సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న అనుదీప్ కేవి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.